పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎస్ఆర్ఆర్ మార్ట్ లో 2 రోజుల క్రితం ఇడ్లీ రవ్వలో పురుగులు వచ్చాయని వినియోగదారుడు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న నమూనాలను పరీక్షల కోసం సేకరించినట్లు తెలిపారు. పేపర్ లో కూడా రావడం జరిగింది. చాలా ఇడ్లీ రవ్వలో పురుగులు కూడా రావడంతో కంప్లైంట్ చేసిన ఇక్కడ అధికారులు పర్యవేక్షణ చేసిన నామమాత్రం చేసే పరిస్థితి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే లేదో తూతూ మంత్రంగానే చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా సిపిఐ పార్టీగా కోరేది ఏంటంటే వెంటనే అధికారులందరూ కూడా స్పందించాలి. ఇప్పటికీ అంటే స్టాక్ ఎక్స్పైర్ డేట్ ఇక కొన్ని సరుకులు వీలే తయారు చేసి వీలే దాని మ్యానుఫ్యాక్చర్ డేట్ తో పాటు ఎక్స్పైర్ డేట్ కూడా వేసే పరిస్థితి ఉంది. ఒకవేళ అవి సేల్ కాని పరిస్థితిలో ఉంటే అవన్నీ రీసైకిల్ గా చేసే పరిస్థితి కూడా కొనసాగుతున్న అధికారుల మట్టుకు నిర్లక్ష్యం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఎస్ఆర్ఆర్ లో జరుగుతున్న అవినీతిని బయట పెట్టాలి. దానికి సంబంధించిన ఏదైతే నాణ్యత రూపంతో సరుకులు విక్రయిస్తున్న వాటిపైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తుంది.